సో లాల్బాగ్లో అయితే నా పవర్ బ్యాంక్ ఎవరో ఎత్తుకునేసినారు. సో అదొక బ్యాడ్. ఎప్పుడైతే మా ఫ్రెండ్స్ చెప్పినా కదా కాలేజ్ వాళ్ళు అర్థమంది మా ఫ్రెండ్స్ అంతా ఇక్కడ బెంగళూరుకి వచ్చేసినారు అనేసి, సో వాళ్ళైతే మీట్ అయిపోతున్నాం. ఆ సిగ్నల్లో కానీ మిస్టేక్ అయ్యి సిగ్నల్ జంప్ చేయాలని చాలా మంది అయితే ఆ సర్వీస్ రోడ్లో పోతారు. పోలీసులు అయితే చాలా పట్టుకునే అయితే ఛాన్సెస్ ఉంటుంది. సో దానివల్ల చూసుకోవచ్చు ముషర్గా పోండా. సో ఇక్కడ మెయిన్ ఇక్కడ బైక్స్ అయితే పెట్టుకుంటారు. ఇప్పుడు ఎట్లా వీళ్ళు ఉన్నారు కదా మరి అయితే ఇక్కడ షార్ప్గా ఇక్కడ పెట్టుకొని జీప్ అయితే పడతా ఉంటారు. సో ఇక్కడ కొంచెం హుషారుగా ఉండండి. లైఫ్ ఒకే మారు ఉండదు. ఒకరోజు స్పీడ్ పోతామంటే ఇంకొక స్పీడ్ పోకుండా మన స్మూత్ లైఫ్ ఎంజాయ్ చేయాలి. ఇది ఒక లైఫ్. ఇది లైక్ స్లోగా పోతా, హ్యాపీగా మాట్లాడుకుంటా, హ్యాపీగా వైబ్స్ చూసుకుంటా, పక్క బిల్డింగ్స్ కానీ లైక్ వ్యూస్ చూసుకుంటా, ఇదొక హ్యాపీ లైఫ్. అదొక హ్యాపీ లైఫ్, ఇదొక హ్యాపీ లైఫ్. డైలీ స్పీడ్ కొట్టాలంటే అయ్యలేదు. ఒక రోజు ఉన్నట్టు ఇంకో రోజు ఉండదు. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ బ్లాగ్. అండ్ ఈరోజు అయితే నేను మిడ్ నైట్ అలాగే లులు మాల్కి అయితే వచ్చినాను. సో అలాగే కొంచెం పెట్టుకొని కొంచెం స్మాల్ షాపింగ్స్ అయితే చేసుకున్నాను. అండ్ అది ఇలాంటి ఒక ఫైటర్ ఫిష్ అయితే ఉండింది. మోస్ట్లీ నేను తీద్దాం అనుకున్నా ఫైటర్ ఫిష్ని. లైక్ చిన్నప్పుడు నాకు అదొక పిచ్చిగా ఒక 3-4 సపరేట్ బౌల్స్లో అయితే పెట్టుకొని ఉన్నాను. సో చాలా కలెక్షన్స్ ఉంది రియల్గానే. లైక్ డిఫరెంట్ కలర్స్ అయితే ఫైటర్ ఫిషెస్ అయితే లులు మాల్ అయితే అవైలబుల్లో ఉంది. ఇట్స్ లైక్ 250 రూపీస్ సంథింగ్ ప్రైస్. ఐ మీన్ 250నే ఓకేనా. ప్రతి కలర్ అయినా తీసుకుంటే మామూలు ఫైటర్ ఫిష్లో వచ్చేసి కలర్ పైన డిపెండ్ ఉంటుంది. బయట ఎక్కడన్నా పర్చేస్ చేసుకుంటే ఇక్కడ కలర్ అయినా దగ్గర చాలా కలర్స్ ఉన్నాయి. ఒక్కొక్క కలర్కి ఒక్కొక్క డిఫరెంట్గా అయితే వచ్చింది. నాకు ప్యూర్ డార్క్ బ్లాక్ అయితే ఒక ఫిష్ చూసినాము, నాకు చాలా బాగా నచ్చింది. తీద్దాం అనుకున్నాను. మళ్ళీ లైక్ మనము పనికి పోతాము, దీనికి వస్తాము, ఇంకా ఇంట్లో ఉండేలే చెప్పాలంటే బిజీ. నేను పాపం తీసుకుని దానిపైన కేర్ తీసుకోవాలా. ఆల్రెడీ పెట్స్ అయితే మన ఊర్లో చాలా ఉన్నాయి. ఆల్రెడీ మన ఇంట్లో మీకు తెలిసిన కథ నా దగ్గర ఫిషెస్ ఉన్నాయి, పప్పి ఉంది, క్యాట్స్ ఉంది, అన్నీ ఉన్నాయి. ఇంకా దీన్ని తీసుకుంటే బెంగళూరులో పెట్టినాక ఎవరు అంతగా కేర్ తీసుకోరు. ఇంకా నేను దగ్గర ఉండి కేర్ తీసుకోవాలి. అందువల్ల నేను సైలెంట్ అయిపోయినా. ఇంకొక రోజు ఏమన్నా ఉన్నప్పుడు చూద్దాం అనేసి. కానీ నాకు అక్కడ బ్లాక్ ఫిష్ అయితే చాలా బాగా నచ్చింది. దట్స్ ఓకే. అండ్ ఈరోజు అయితే మేము అలాగే వైబ్స్ చేసుకొని ఫ్రెండ్స్తో కూడా వచ్చేసి మాల్లో అలాగే తిరుక్కొని కొంచెం స్నాక్సెస్ అవి తిరుక్కొని మా పర్సనల్ లైఫ్ గురించి డిస్కస్ చేసుకొని అలాగే మూవ్ అయినాము. ఇప్పుడు టైం అయితే దగ్గర ఒక 9:30 సంథింగ్ అవుతూ ఉంటుంది. సో నాతో కూడా సంజయ్ అయితే ఉన్నాడు వెనకాల. సో లాల్బాగ్లో అయితే నా పవర్ బ్యాంక్ ఎవరో ఎత్తుకునేసినారు. సో అదొక బ్యాడ్ న్యూస్. సో దగ్గరే పెట్టున్నాను, మా ఫ్రెండ్ దగ్గరికి ఇచ్చేసి పోయి ఉన్నాను. నేనంతా స్నాక్స్ తీసుకొని వచ్చాకి ఫైన్ టైంలో ఎవరు దగ్గర వచ్చి కూర్చున్నారు ఎత్తుకున్నారో తెలియదు. సో లాల్బాగ్లో అయితే నా బిగ్ ఫ్యాట్ బాయ్ అంటాను నేను దాని అయితే. అలాగే ఫ్యాట్ బాయ్ అంటే లైక్ చాలా పెద్దగా ఉంటుంది. అది సంథింగ్ 35,000 వాట్స్ సంథింగ్ ఎంబిహెచ్పి సంథింగ్ వస్తుంది కదా బ్యాటరీస్లో. సో అది 35,000. అది చాలా ఇంతలా ఉంటుంది పవర్ బ్యాంక్. డాడీ మరి వెయిట్ 80 మరి ఉంటుంది వెయిట్ సీరియస్గానే. సో అదైతే లాస్ట్ అయిపోయినాను. దట్స్ ఓకే. ఏం జరగకుండా నేను అన్నీ అదంతా ఎదికినాను. బట్ నాకు అర్థమైపోయింది దగ్గరే పెట్టున్నాము, కనిపించలేదంటే పక్క ఎవరో కూర్చొని ఇలా సైడ్ గ్యాప్లో వెనకాల పోతే ఎవరో ఎత్తుకొని పోయి ఉంటారు. మన వాళ్ళు క్యార్ చేయలేదని ఎత్తుకొని పోయి పట్టించుకోలేదని తెలిసిపోయింది. ఇంకెంత ఎదిగినా వేస్ట్ అనేసి నేను గమ్మునైపోయినా. సో అదొక బ్యాడ్ న్యూస్ ఈరోజు. అండ్ సో అలాగా వైప్స్ చేసుకొని ఇంకా లులుమాల్కి పోయి తిరుగుకొని ఇప్పుడైతే మనం డైరెక్ట్గా ఇంటికి పోతూ అలాగే మా ఫ్రెండ్స్ని అయితే మీట్ అవుదామని పోతున్నాను. సో ఈ సిగ్నల్స్ అయితే నేను క్యాచ్ చేయను. నాకు ఇంకా టైం అవుతా ఉంది బిన్న ఇంటికి పోయి రీచ్ అవ్వాలా. లైక్ 9:30 అవుతా ఉందంటే ఇంకా మోస్ట్లీ అంత ట్రాఫిక్ ఉండాలి. ఏమన్నా ఇంకా నైట్ అయ్యే స్టేజ్ కాబట్టి అంత ట్రాఫిక్ అనేది అంత ఉండాలి. కాకపోతే మెయిన్కి పోయినప్పుడు కొంచెం ట్రాఫిక్ ఉంటుంది. నేను అక్కడైతే బ్లాగ్స్ తీసేలేదు, కట్ చేసుకునేస్తాను. ఎక్కడెక్కడ ఫ్రీగా ఉంటే అక్కడ మాత్రం తీస్తాను. అండ్ ఎప్పుడైతే మా ఫ్రెండ్స్ చెప్పినా కదా కాలేజ్ వాళ్ళు అర్థమంది మా ఫ్రెండ్స్ అంతా ఇక్కడ బెంగళూరుకి వచ్చేసినారు అనేసి, సో వాళ్ళనైతే మీట్ అయిపోతున్నాం. సో అలాగే మీకు చూపిస్తాను గొప్పన అడుగులు ఉన్నారు అంతా అనేసి. సో ఇప్పుడు వాళ్ళైతే ప్రస్తుతానికి హెచ్ఎస్ఆర్ లెవెల్లో ఉన్నారంట. సో ఇంకా మనకి పోతే ఎలక్ట్రానిక్ సిటీ మన ఇల్లు అయితే ఆడే ఉంది కదా. సో ఎలక్ట్రానిక్ సిటీకి పోతూ అట్లే పోయేదారిలోనే హెచ్ఎస్ఆర్ లెవెట్ అయితే వస్తుంది. అట్లే వాళ్ళతోనే మాట్లాడుకొని పోదామని అనుకుంటున్నాను. షర్ట్ వేడి ఈ బెంగళూరులో ఈ మధ్యలో చాలా వేడైపోతూ ఉంది. చాలా కూల్గా ఉండే బెంగళూరు వచ్చేసి చాలా హాట్గా అయిపోతూ ఉంది సీరియస్గానే. మధ్యాహ్నం అయితే నవలు ఉండే కాల ఎండ తిరిగి. సో దట్స్ ఓకే. ఇంకా ట్రాఫిక్ లేట్ అయిపోయింది. నేను కొంచెం మూవ్ అయినాకైతే నీతో ఫ్రీ అయినాక మాట్లాడతాను. సో గైస్ ఈ వివేక్ నగర్ దగ్గర అయితే సిగ్నల్ వస్తుంది మీకు ఈ మాల్ ముందర. సో ఈ మాల్ ముందర అయితే సిగ్నల్ వస్తుంది.
ఆ సిగ్నల్లో కానీ బై మిస్టేక్ అయ్యి సిగ్నల్ జంప్ చేయని చాలా మందిలో అయితే ఆ సర్వీస్ రోడ్లో పోతారు. అలా ఆ సర్వీస్ రోడ్లో పోయినప్పుడు అయితే పోలీసులు అయితే చాలా పట్టునకి అయితే ఛాన్సెస్ ఉంటుంది. సో దానివల్ల చూసుకోవచ్చు ముషర్గా పోకుండా. ప్రస్తుతానికి ఇప్పుడు లేదు, ఒకే ఒక ట్రాఫిక్ పోలీసులు అయితే ఉన్నారు. మోస్ట్లీ వాళ్ళు పట్టకూడదు, ఏమంటే రూల్స్ ఏమేమో వచ్చినాయి కర్ణాటకలో. అండ్ లైక్ నార్మల్లీ అక్కడ పడతా ఉంటారు, మరి హెల్మెట్ వేసుకొని వచ్చినప్పటి లైసెన్స్ అయితే చెక్ చేస్తూ ఉంటారు. సో హుషారుగా ఉండ. కానీ ఇట్లా మెయిన్లో పోతే మనకి సిగ్నల్స్లో ఇరుకుంటాం. అందువల్ల ఏమో సర్వీస్ రోడ్లో పోయినామనుకో మోస్ట్లీ రోడ్ సరిలేకపోయినా కూడా పర్వాలే. సో ఇక్కడ మెయిన్ ఇక్కడ బైక్స్ అయితే పెట్టుకుంటారు. ఇప్పుడు ఎట్లా వీళ్ళు ఉన్నారు కదా, మరి అయితే ఇక్కడ షార్ప్గా ఇక్కడ పెట్టుకొని జీప్ అయితే పడతా ఉంటారు. సో ఇక్కడ కొంచెం హుషారుగా ఉండ. చాలా ఛాన్సెస్ ఉంది పట్టేకి. నేను కూడా 2-3 సార్లు అయితే దగ్గరికి వచ్చి ఎస్కేప్ వచ్చినాను, లైక్ పడతా ఉంటే. ఐ మీన్ ఆ స్కూటీలో వచ్చినప్పుడు. అండ్ జీటీలో వచ్చినప్పుడు అయితే అంతా ఉంది లైసెన్స్ కానీ అంత రూల్స్ అయితే కూడా ఫాలో అవుతాను కదా. స్కూటీలో దగ్గర తిరుగుతూ ఉంటాను. అలాంటి టైంలో ఎత్తుకుంటారు, ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోతాయి, లైసెన్స్లు జిరాక్స్లు ఉండలేదో ఇంకేం చెప్పినా అయ్యాలి, ఫైన్ కదా కట్టాలి, ఒకేసారి ఫైన్ వేస్తే ఏం చేయలేము. సో అందువల్ల ఒక మాట చెప్తున్నా, ఇంకా ఈడొక సిగ్నల్ పడుతుంది. సో ఈడుంది కదా, సో ఆ సిగ్నల్ అయితే పడుతుంది. ఈ 2 సిగ్నల్స్ జంప్ అవ్వాలంటే ఒక సర్వీస్ రోడ్ మెయిన్ ఈడ. సో ఇప్పుడైతే నేను మా ఫ్రెండ్కి అయితే మెసేజ్ పంపించినాను వాట్సాప్లో, నేను లైవ్ లొకేషన్ పంపి నేను దగ్గరే ఉన్నాను హెచ్ఎస్ఆర్ రోడ్కి అనేసి. ఇంకా దగ్గర ఒక లైక్ ఒక 10 or 15 minutesలో నేను ఆ లొకేషన్కి అయితే రీచ్ అవుతాను. ఏమంటే ట్రాఫిక్ కూడా అంత లేదు కదా కాబట్టి. అండ్ ఇప్పుడే పంపించేసిన. ఇంకా వాళ్ళు ఇంకా 2 నిమిషాలు అయినాక చూస్తారో 5 minutes అయినాక చూస్తారో, అసలు చూస్తారా లేదో కూడా తెలీదు. సో అందువల్ల ఇప్పుడు పంపించి లొకేషన్ పంపి నేను వస్తాను, దగ్గరే ఉన్నానని చెప్పినాను. సో ఎలక్ట్రానిక్ సిటీ కొంచెం ఈ పక్క అయితే వీళ్ళు ఉన్నారు. సో లైవ్ లొకేషన్ పంపించుకున్నాను. సో పిల్లలు ఈ ఏరియాలోనే ఉన్నారు అప్ప, ఎక్కడ పీజీస్లో. యా లెఫ్ట్ ఇది రైటా లెఫ్టా? ఫోన్ చేయరా వాళ్ళకి ఫస్ట్ అనరా. వాడు రంజిత్ గారు వాడు మూసి చెప్పాలి, వాళ్ళ అబ్బాయి మా కూడా బాగా చదువుతాడు అనుకుంటా. పొరం బాగా మంచి చదువుతా ఉన్నాడు వాడు. మీకోసం కాదు మచ్చా, అది మా మచ్చా గారికి. వీడేమో ఏం కొస్తా చేద్దామని వచ్చినావా? సరే ఏం కొస్తా చేద్దామని వచ్చినావా? ఏమదే పేరేమే? జావా. 15-20 minutes అయితే ఫ్రెండ్స్తో మాట్లాడుకొని అలాగే రిటర్న్ అయినాను. సో చాలా రోజుల తర్వాత, ఐ మీన్ దగ్గర ఒక 3-4 monthsగా వాళ్ళైతే ఇక్కడే ఉన్నారు. లైక్ 2 months తర్వాత నాకు తెలిసింది వాళ్ళైతే ఇక్కడ ఉన్నారు. ఐ మీన్ స్నాప్ చేస్తూ ఉన్నారు ఆల్రెడీ తిరిగేదంతా. బట్ నాకు తెలుస్తుంది బెంగళూరులోనే ఉన్నారా వీళ్ళు కట్ట ఆడనే తెలియదని. ఐ మీన్ నేను కూడా చాలా ఫోన్ మాట్లాడే బిజీలో. సో మళ్ళీ నిన్న వాళ్ళే ఫోన్ చేసి రారా మీట్ అవుతామంటే, ఇంకా ఇప్పుడు సిటీకి పోయినాం కదా అట్లే, ఇంకా అలాగే వస్తా మీట్ అయ్యేసి అలాగే ఇప్పుడు ఇంటికి అయితే రిటర్న్ అవుతూ ఉన్నాను. షర్ట్ మ్యాన్, ఈ బెంగళూరులో ఏదో ఒక ఆంబులెన్స్లు తిరుగుతూనే ఉంటాయి. రోజుకి ఒక 15-20 ఆంబులెన్స్లు అయితే తిరుగుతూ ఉంటాయి. హుషారుగా తోలాలి బెంగళూరులో అయితే. మనం కరెక్ట్గా పోయినా పక్కన వాళ్ళు కరెక్ట్గా రారు. సో అదెంతే తప్పు వాళ్ళతోనా మళ్ళీ రిటర్న్ అయిపోతాం, మందే తప్పు ఉంది అది ఇది అనేసి కొంచెం చూసి హుషారుగా తోలాలంటే మనం బయట ఇంకా వచ్చినప్పుడు. సో ఇంకా దగ్గర ఫ్లైఓవర్స్ దగ్గరే ఉన్నారు వాళ్ళైతే. ఇంకా రూమ్ కూడా తెలుసుకున్నాను కాబట్టి ఇంకా అప్పుడప్పుడు తిరిగే బాగుంటుంది. అండ్ వీళ్ళైతే పీజీలో ఉన్నారు, ఆరాంగా ఉంటారు. సో ఇంకా నేను మా ఫ్రెండ్స్తో తిరుక్కొని అప్పుడప్పుడు వీడికి వచ్చే ఛాన్సెస్ చాలా ఉంటుంది. అప్పుడప్పుడు వచ్చి ఎంజాయ్ చేసుకొని పోతాను మనం కూడా. కానీ ఇప్పుడు కాదు, నేను చెప్పాను ఒక 15-20 days తర్వాత వస్తాను, అంతవరకు వచ్చేయలేదు. అప్పుడు వస్తే ఒకరోజు ఇంత ఈడే ఉంటానులే అని చెప్పాను. వాళ్ళైతే ఇప్పుడే ఉండు అంటూ ఉన్నారు. సో ఇక నాకు టైం లేదు, మా ఇంట్లో ఇంకా ఫోన్లు వస్తూ ఉంది, తెల్లారితో పైన ఇంకా రాలేదు రారా అనేసి. సో అందువల్ల ఇంకా మనం ఈ ఫ్లైఓవర్ ఎక్కేసి డైరెక్ట్ హోమ్. పోలీసు వాళ్ళు అయితే పడుతూ ఉన్నారు అక్కడ. ఐ మీన్ ట్రాఫిక్ పోలీసు వాళ్ళు పట్టారు, బట్ ముందైతే చాలా పడుతున్నారు. ఇప్పుడు ఏమీ పడడం లేదు, నేను చూసే వరకు ఇప్పుడైతే అంతగా ఎవరు పట్టడం లేదు. కానీ మనం ఉండే హుషారులో మనం ఉండాలా. లైక్ ఏదో ఒకటి ఎగ్జాస్ట్ కానీ ఏదో ఒకటి తలనొప్పులు పట్టు లాగుతారు.
అండ్ ఇంకోటి ఏమంటే మిర్రర్స్ లేదంటే కూడా దానికి పట్లాగుతారు. ఈ సైడ్ మిర్రర్స్ అంతా వేయకూడదు చెప్పాలంటే. నార్మల్ స్టాక్ మిర్రర్సే మెయింటైన్ చేయాలా, అదొకటి. సో యా, లెట్స్ గో. కాకపోతే ఈరోజు ఏం రా బెజార్ అంటే లైక్ 3.5K సంథింగ్ అప్పట్లో దగ్గర దగ్గర ఒక 1 year అవుతా ఉంది. అది కొన్ని 1 year లేకపోతే 1 year 2 months సంథింగ్ అవుతూ ఉంది. సో పవర్ బ్యాంక్ అయితే లాస్ట్ అయిపోయింది అది. సో దానివల్ల కొంచెం బెజార్గా ఉంది ఈ రోజుట్లో. కాకపోతే ఇంకా ఫ్రెండ్స్తో తిరుక్కొని అది కొంచెం హ్యాపీగా కొంచెం కవర్ అయినా ఇంటికి పోయినాక ఏమున్నా ఫీల్ అవుతానే లైక్ ఇంత డబ్బులది పోయింది అనేసి కొంచెం బాధ ఉంటుంది ఇంటికి పోయినాక. బట్ దట్స్ ఓకే. లైఫ్లో ఏం జరుగుతుందని జరగాల్సింది, ఇంకా అది జరగకుండా మనం ఏం చేయలేము. ఏం జరగాలని రాసి పెట్టుంటే అది పక్క జరిగిపోతుంది. సో దాని గురించి మళ్ళీ ఫీల్ అవుతూ ఉండకూడదు. జస్ట్ మనం మూవ్ ఆన్ అయిపోవాలా లైఫ్లో. అండ్ ఏం రాబా ఈరోజు ట్రాఫిక్ ఇంతమందిలో ఉన్నారు, స్పీడ్ కూడా అయ్యలేదు బ్రిడ్జ్ పైన. ఇంకా ఏదో వచ్చిన ఫుల్ ట్రాఫిక్, ఇంకా లాస్ట్ ఫుల్ వెహికల్సే ఉన్నాయి. సరే, దట్స్ ఓకే గాయ్స్. ఇంకా నేను ఈ బ్లాగ్ అయితే ఎక్కువ ల్యాగ్ తీయకుండా కట్ చేసుకునేస్తాను ఇంతట్లో. అండ్ సో ప్లీజ్ కొంచెం సపోర్ట్ చేయండి మనకి. అండ్ ఇంకోటి ఏమంటే అప్రిల్ న్యూ బైక్ అయితే లాంచ్ అయినాను కదా, సో అదైతే రివ్యూ చేసేకి అయితే పోదాం అనేసి పోయి అడిగితే వాళ్ళైతే ఏం చెప్పినారంటే ఈరోజే పోయినాను, బుకింగ్స్ అయితే లింక్ పంపించినారు. లింక్ పంపించి బుక్ చేసుకపోతే లైక్ రివ్యూ చేద్దాము. నాకు కొంచెం ఆశ, రివ్యూ చేయకపోయినా నేను ఆ బైక్ని తోలాలా అనేసి కొంచెం ఆశ. ఇంకా మన ఫ్రెండ్స్కి ఇంకా ఎవరు కొనరు అంత బడ్జెట్ పెట్టి. కొన్నా కూడా ఇప్పుడు ప్రజెంట్లో ఎవరు కొనేవాళ్ళు లేదు. అండ్ దానిపైన అప్రిల్ పైన ఎవరికి కన్ను అయితే లేదు. నాకైతే చాలా ఇష్టం పడినాను అప్రిల్. నా దగ్గర డబ్బులు ఉంటే మాత్రం పక్క కొనుక్కునేస్తాను. అప్రిల్ యమహా R3 ఒకటి కొత్తగా వచ్చింది, అది కూడా దగ్గర దగ్గర 5.5 lakhs అయితే ఇప్పుడు బెంగళూరులో ఆన్ రోడ్ అయితే ఉంది. కాకపోతే మనం అది తీసుకొని ఎక్స్ట్రా బడ్జెట్ అవి ఇవి పెట్టేటప్పుడు మనకి 6 lakhs అయితే అయిపోతుంది. దానిపైన కూడా కన్ను ఉంది, బట్ ప్రైస్ చాలా మోస్ట్లీ R3 వచ్చేసి ఆల్రెడీ లాంచ్ చేసినారు. అది ఓల్డ్ మోడలే అది చెప్పాలంటే. అది కాకపోతే ఇండియాలో అంత క్లిక్ అవ్వలే, అది ప్రొడక్షన్ అయితే లేదు అంతగా. సో ఇంకా ఫారిన్లో ఉంది కదా, అది ఇంకా స్టాప్ చేసుకొని ఇంకా ఇండియాకి తెప్పిస్తున్నారు. ఎక్కువ ఇంకా ఇదవుతుంది అనేసి. కాకపోతే ఇండియాలో నాకు తెలిసి మోస్ట్లీ ఇప్పుడు సేల్స్ అయ్యే వరకు ఒక 8 or 9 బైక్స్కి అయితే బుకింగ్స్ అయితే అయి ఉన్నది. దాంట్లో 3 బైక్స్కి అయితే ఆల్రెడీ పర్చేస్ అయితే అయిపోయి ఉన్నది. అండ్ దాని వెయిటింగ్ పీరియడ్ కూడా మోస్ట్లీ 1 month or 2 months సంథింగ్ వెయిటింగ్ పీరియడ్ దానికి కూడా R3కి. అండ్ నాకు తెలిసిన వరకు బెంగళూరులో ఒకే ఒక అన్నదా కొన్నాడు దాన్ని R3ని. 2 members అయితే కొన్నారు, బ్లూ అండ్ బ్లాక్. బట్ నాకు తెలిసిన వరకు దగ్గర తెలిసిన వాళ్ళు అయితే ఒక అన్న అయితే బ్లూ కలర్ బైక్ అయితే కొన్నాడు. బట్ ఆయనకి నాకు సంబంధం లేదు, అంత టచ్ లేదు. నేను ఇన్స్టాగ్రామ్లో చూసినాను. ఛాన్స్ దొరికితే టెక్స్ట్ చేస్తాను, ఇలా నాకు రివ్యూ ఇస్తారా అనేసి. లేదంటే ఇంకేం చేయలేము. ఏమంటే అది వాళ్ళ బైక్, వాళ్ళకి కొంచెం డ్రీమ్స్ ఉంటుంది, వేరే వాళ్ళకి ఇవ్వకూడదు. నా బైక్ కూడా నేను వేరే వాళ్ళకి ఇచ్చేకి భయపడతాను ఏమన్నా అయిపోతే ఎలా అనేసి. అందువల్ల అండ్ అప్రిల్ బుకింగ్స్ చూస్తే దగ్గర 2 months తర్వాత అయితే, అప్పుడు కూడా టైం లేదు. 2 months ఇంకా 10-15 days తర్వాత మళ్ళీ చూస్తాను. ఉంటే 2 months తర్వాత అయినా బుక్ చేస్తాను. ఏమంటే నేను దాన్ని తోలాలా. వీడియో రివ్యూ లేకపోయినా నా తోలిన ఓన్ ఎక్స్పీరియన్స్ ఏముందో అది మీతో షేర్ చేసుకుంటామని అనుకుంటున్నాను. సో దానికి ట్రై చేస్తాం. ఒక 10-15 days తర్వాత బుకింగ్స్ అవైలబుల్ ఉంటే బుక్ చేస్తాను దాన్ని కూడా. బుకింగ్ అంటే లైక్ టెస్ట్ రైడ్ బుకింగ్స్ అయితే ఉంటాయి, దాన్ని బుక్ చేయాలి. ఓకేనా, నాట్ బైక్ బుక్ చేసేది అయితే కాదు. సో టెస్ట్ డ్రైవ్ చేద్దాం అనేసి అనుకుంటున్నాను అంతదా. సో దట్స్ ఓకే గైస్. ఈ బ్లాగ్ అయితే ఇంత ఎండ్ చేసుకుంటున్నాను. సో ఈరోజు డే అయితే ఇంత హ్యాపీగా అయితే ఎండ్ అయింది. బట్ ఒక మైనస్ థింగ్ ఏమంటే ఆ పవర్ బ్యాంక్ ఒకటి లాస్ట్ అయినాను. సో అది 1000-2000 ఉంటే కూడా బాధపడను. అరౌండ్ 4000 or 3.5 or 3.6 సంథింగ్ ఆ రేంజ్లో కొన్నాను. బట్ ఐ డోంట్ నో లైక్ వాట్ ఈస్ ది కరెక్ట్ ప్రైస్ ఆఫ్ దట్. బట్ దట్స్ ఓకే. ఇంకా దాని గురించి అయితే బాధపడకూడదు. మనం ఎవరు ఎత్తుకొని పోయినాడో సుఖంగా వాడుకొని భద్రంగా వాడుకొని అంతదా ఇంకా ఏం చేయలేం. భద్రంగా చూసుకొని వాడుకుందాం. చాలా మంచి పవర్ బ్యాంక్. లైక్ దగ్గర ఒక లైక్ నా ఫోన్ని 55,000 watts, దాన్ని అయితే నేను 5 times అయితే ఫుల్ ఛార్జ్ చేస్తాను. లైక్ అరౌండ్ 20-30 వస్తే నేను 5 times ఫుల్ ఛార్జ్ చేసినా దాంట్లో ఛార్జింగ్ అయితే ఉంటుంది. సో చాలా మంచి పవర్ బ్యాంకు. ఎంఐది ఎంఐది అప్పుడైతే కొన్నాను 1 year బ్యాక్ అయితే. సో మోడల్ పేరు అయితే కరెక్ట్గా తెలియదు నాకు. సో దట్స్ ఓకే గైస్. ఈ బ్లాగ్ అయితే ఇంతట్లో ఎండ్ చేసుకుంటున్నాను. ఐ హోప్ మీరంతా కూడా చాలా బాగుంటారు. కొంచెం సేఫ్గా రైడ్ చేయండి. ఆడపైన వచ్చినా ఎక్కువ ర్యాష్ డ్రైవింగ్ అయితే చేయవద్దంట. రోడ్ చూసి ఖాళీగా ఉంటే ట్రై చేయండి స్పీడ్ కొట్టేకి. దానికి ముందు స్పీడ్ కొట్టదండి. నేను కూడా ఈరోజు చాలా స్పీడ్ కొడతాను.
ఈరోజు ఎందుకు కొట్టదంటే మీరు చూసిన ట్రాఫిక్ ఎంత ఉందో దానివల్ల అయితే నేను స్పీడ్ అయితే పోలేదు. బికాస్ లైఫ్ ఒకే మారు ఉండదు. ఒకరోజు స్పీడ్ పోతామంటే ఇంకొక స్పీడ్ పోకుండా మన స్మూత్ లైఫ్ ఎంజాయ్ చేయాలి. ఇదొక లైఫ్ ఇది. లైక్ స్లోగా పోతా, హ్యాపీగా మాట్లాడుకుంటా, హ్యాపీగా వైబ్స్ చూసుకుంటా, పక్క బిల్డింగ్స్ కానీ లైక్ వ్యూస్ చూసుకుంటా, ఇదొక హ్యాపీ లైఫ్. అదొక హ్యాపీ లైఫ్, ఇదొక హ్యాపీ లైఫ్. డైలీ స్పీడ్ కొట్టాలంటే అయ్యలేదు. ఒక రోజు ఉన్నట్టు ఇంకో రోజు ఉండదు. సో అందరూ సేఫ్గా రైడ్ చేయండి. హెల్మెట్ అయితే పక్క వేసుకోండి. రైడింగ్ జాకెట్లు ఏమి వేసుకోకపోయినా షూ ಯಾವುದೋ ఒక షూ వేసుకోండి. ఏమంటే స్లిప్పర్స్ వేసుకుంటే పక్క మీ కాలు అయితే మొత్తం ట్రేస్ అయిపోతుంది. సో కాబట్టి ಯಾವುದో ఒక షూ వేసుకోండి అండ్ హెల్మెట్ అయితే పక్క వేసుకోండి. అండ్ ఈ బ్లాగ్ అయితే ఇంత ఎట్లా ఏం చేసుకుంటున్నాను. నెక్స్ట్ బ్లాగ్లో కలుద్దాం.